మనిషి లైఫ్ అన్నాక కష్టాలు సుఖాలు రెండు వస్తుంటాయి. కొంతమందికి ఎక్కువగా సవాళ్ళు కష్టాలు జీవితాంతం వస్తూనే ఉంటాయి. ఇలా ఎక్కువ వచ్చేటప్పుడు ప్రతిదాన్ని మనం సాల్వ్ చేయాలనుకుంటాం. ప్రతి దానిలోంచి మనం బయటపడాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో కొన్ని చాలా కాలం మనతో పాటే ఉంటాయి. అలా జరుగుతున్నప్పుడు వాటిని సాల్వ్ చేసేదాకా మిగతావన్నీ పక్కన పెట్టేస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనం ఏదన్నా జీవితంలో సాధించాలనుకున్నప్పుడు, ఏమైనా పోరాడాలనుకున్నప్పుడు మిగతా ఛాలెంజెస్ ఎన్నున్నా సరే వెంటనే అవి సాల్వ్ చేయలేనప్పుడు ఆ ప్రాబ్లమ్ని కొంతసేపు పక్కన పెట్టి మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి ప్రాబ్లం అనుకోగానే క్షణాల్లో సాల్వ్ అవ్వదు. చాలా సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ దీర్ఘకాలంగా మనిషితోనే ఉంటాయి. ఏది ఎలా ఉన్నా సరే మన జీవితం అక్కడితో ఆగకూడదు. ఎన్ని ప్రాబ్లమ్స్ మనతో పాటు పయనించినా, ఎన్ని ప్రాబ్లమ్స్ మనతో పాటే సహజీవనం చేసినా మనం మాత్రం వాటన్నిటినీ ఓర్చుకుంటూనే ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్కి కాలమే సమాధానం చెప్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కాలంతో పాటే కరిగిపోతాయి. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలం కొంతకాలం వెళ్ళిన తర్వాత. కాబట్టి ప్రాబ్లమ్స్ని పెట్టుకుని సాల్వ్ చేయలేకపోతే బాధపడుతూ వాటితోనే కూర్చుని అవి 5 ఏళ్ళకి సాల్వ్ అవుతాయా 10 ఏళ్ళకి సాల్వ్ అవుతాయా, అవి సాల్వ్ అయ్యాక మాత్రమే నా లైఫ్లో నేను నెక్స్ట్ పని చేస్తాను అనుకుని మాత్రం ఇప్పుడు జరగాల్సినవి పోస్ట్పోన్ చేసుకోకండి. జీవితంలో పోస్ట్పోన్మెంట్ అనేది మంచికైనా చెడుకైనా ఏదైనా సరే మనకి లాంగ్ టర్మ్లో నష్టమే తీసుకొస్తుంది. ఇది చాలామంది గొప్పవాళ్ళు చెప్పిన విషయం. ఏదైనా సరే ఒకవేళ ఒక పని పోస్ట్పోన్ చేయడం రైట్ అయినా సరే ఎక్కువ కాలం పోస్ట్పోన్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో దాని నష్టం మనకు తెలుస్తుంది. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. దానిలో ప్రతి పని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే చాలా పనులు మన లైఫ్లో చేయలేం. కాబట్టి కష్టాలు సుఖాలు ఏది ఎక్కడున్నా సరే మన పని నిరంతరం మనం చేసుకుంటూనే ఉండాలి.